అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా గగనతల రక్షణ వ్యవస్థ కోసం ఒక గోల్డెన్ డోమ్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు సార్. 3 years లోపులోనే ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంతకీ గోల్డెన్ డోమ్ అంటే ఏంటి సార్? ఎందుకు ట్రంప్ ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నారు? ట్రంప్ ఎదుర్కోబోయే సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇది ఇజ్రాయెల్కి ఆల్రెడీ ఐరన్ డోమ్ అని ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశ గగనతల వైపు నుంచి వచ్చేటువంటి దాడుల నుంచి రక్షించేటువంటి వ్యవస్థ. ఒక రకంగా మనకు ఆ రోజు ఒక ఇన్విజిబుల్ అంబ్రెల్లా లాగా, అంటే ఎవరికి కనిపించని ఒక గొడుగు లాంటిది అనుకోండి. అంటే దేశం ఇప్పుడు మనము ఇటీవల భారత్ పాక్ల యుద్ధం చూసాం. మీకు ఆర్మీ రోడ్ ఎల్ఓసి క్రాస్ అయ్యి బార్డర్ క్రాస్ అయ్యి ఆర్మీ లోపలికి వెళ్ళడం ఏమి చూడలేము మనం. ఓన్లీ ఎల్ఓసి వద్ద ఘర్షణ మాత్రమే. నావీ వెళ్ళి దేశం మీద పడలే, ఓన్లీ కరాచీని గురిపెట్టి మాత్రమే ఉన్నారు. అంటే ఏదైనా అవసరం వస్తే జాయిన్ అయ్యటానికి. కానీ మొత్తం యుద్ధం చేసిందంతా ఎయిర్ ఫోర్సే. మీకు మన యుద్ధ విమానాలు, మన రాఫెల్ యుద్ధ విమానాలు, పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాలు, J-10, JF-17, F-16 అమెరికన్ మేడ్, J-10, JF-17 చైనీస్ మేడ్ యుద్ధ విమానాలు, మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, వారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే మాట విన్నాం మనం. సో ఈ ఇండో పాక్ వార్లో కూడా మీరు సమర్థవంతంగా పనిచేసింది ఎయిర్ డిఫెన్స్ అని విన్నాం. అమెరికా తయారు చేసిన F-16 యుద్ధ విమానాలతో, చైనా తయారు చేసిన J-10, JF-17 యుద్ధ విమానాలతో పాకిస్తాన్ మనపైన దాడి చేస్తే భారతదేశం సక్సెస్ఫుల్గా ఆ దాడిని తిప్పికొట్టగలిగింది. డ్రోన్లు, మిసైల్స్ని కూడా తిప్పికొట్టగలిగింది. ఎలా సాధించింది? దాన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. మన S-400 రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, అలాగే దేశీయ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రక్షించింది. అదే పాకిస్తాన్ వద్ద చైనీస్ ఎయిర్ డిఫెన్స్ ఉంటే దాన్ని మనం ఛేదించి పాకిస్తాన్ ఎయిర్ బేస్లను కూడా అటాక్ చేయగలిగాం. మన బ్రహ్మోస్ మిసైల్ చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ను కూడా ఛేదించి నూర్ఖాన్ ఎయిర్ బేస్ని ధ్వంసం చేసింది. సో ఈ వార్లో మనకు ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎయిర్ ఫోర్సు, ఎయిర్ డిఫెన్స్. అంటే యుద్ధంలో ఎయిర్ ఫోర్సే క్లీనక్క పాత్ర పోషించుంది. బార్డర్ అండ్ ఎయిర్ఫేర్ మొత్తం మీకు గగనతలం వైపు నుంచే జరుగుతుంది. గ్రౌండ్ ఒకప్పుడు మనకు రాజుల కాలంలో రాజ్యాల మీదకి సైన్యము దండయాత్రగా వచ్చారు. ఇప్పుడు సైన్యం దండయాత్రగా రారు. ఇప్పుడంతా ఆకాశ వీధిన గగనతలంలోనే యుద్ధాలు జరుగుతాయి. ఈవెన్ పూర్వకాలంలో కూడా మీరు గమనించారు, విలువిద్యనే చాలా ఎక్కువ ఉండే పవర్ఫుల్గా. సో అలా గగనతల యుద్ధంగా మారిపోతుంది. ఈవెన్ నిన్న మావోయిస్టుల పైన జరిగిన దాడిలో కూడా ప్రభుత్వం డ్రోన్లను, హెలికాప్టర్లతో సర్వేలెన్స్ చేసింది. సో అందువల్ల ఈ డోమ్ అనే ఆలోచన ఎందుకు వస్తుందంటే మారిన వార్ఫేర్ అనే అంటే మారిన యుద్ధ స్వభావం నుంచి వస్తుంది. ఇది మన ఇండో పాక్ వారే కాదు, ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య ఘర్షణ చూసాం. ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులన్నిటినీ, హిజ్బుల్లా నుంచి వచ్చిన క్షిపణులను, హూతీ వదిలిన రాకెట్లను, వీటన్నిటినీ కూడా ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయినటువంటి ఐరన్ డోమ్ ఆ దేశంపైకి రాకుండా చాలా మట్టుకు ఆపింది. కొన్ని మాత్రమే టెల్ అవీవ్లో, ఇతర చోట్ల పడ్డాయి. సో అందువల్ల ఈ ఎగ్జాంపుల్ మనకి ఏం చేస్తుంది? ఒక రాబోయే కాలం అంతా గగనతల యుద్ధం, అంటే ఆకాశ వీధి నుంచే యుద్ధం వస్తుంది, స్కైస్ నుంచి వార్ వస్తుంది. దీన్ని ప్రొటెక్ట్ చేసే వ్యవస్థలే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. అంటే దాడి చేసటానికి మన పైకి వస్తున్న మిసైల్స్ను, డ్రోన్లను, రాకెట్లను ముందుగానే గుర్తించి ఇంటర్సెప్ట్ చేసి వాటిని జామ్ చేయడము లేదా డిస్ట్రాయ్ చేయడం. అంటే డిటెక్ట్, డిసైడ్ అండ్ డిస్ట్రాయ్ అని 3 పదాలు ఉంటాయి. D3. డిటెక్ట్, వాటిని గుర్తించడం, ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వేగంగా వస్తుంది, ఏ ట్రాజెక్టరీలో వస్తుంది, ఎక్కడ టార్గెట్ అటాక్ చేయొచ్చు. తర్వాత డిసైడ్, వాటిని ఎప్పుడు ఏది ఫైర్ చేసి ఎప్పుడు ఎక్కడ దాన్ని అడ్డుకోవాలి, ఇంటర్సెప్ట్ చేయాలి, వాటిని ఎలా జామ్ చేయాలి. తర్వాత డిస్ట్రాయ్, వాటిని ధ్వంసం చేయడం. అంటే ఈ వ్యవస్థను మనకు డోమ్ వ్యవస్థ అంటారు. ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఉంది కనుక అమెరికా గోల్డెన్ డోమ్ అని పేరు పెట్టింది.
ఈ గోల్డెన్ డోములో 3 పార్ట్స్ ఉంటాయి. మొదటిది స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ఉంటుంది. అంటే అమెరికా వైపు వచ్చేటువంటి ప్రతి రాకెట్ను, ప్రతి యుద్ధ విమానాన్ని, ప్రతి మిసైల్ను, ప్రతి డ్రోన్ను సర్వేలెన్స్ చేస్తారు. అంటే ఏది అమెరికా వైపు వస్తుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ వ్యవస్థ పెడతారు. అంటే గ్లోబల్ శాటిలైట్స్ భూమి ఇప్పుడు ఎలాగైతే మీకు ఒక ఉదాహరణ స్టార్లింక్ ఎట్లా పనిచేస్తుంది, మన స్పేస్ ఎక్స్ వాళ్ళది, ఇలాన్ మస్క్ది స్టార్లింక్, మీరు రిమోట్ ఏరియాస్లో కూడా ఇంటర్నెట్ సేవలు వస్తాయి. అసలు కంప్లీట్గా కేబుల్స్ లేని, ఏది లేని యుద్ధం వాతావరణంలో కూడా ఇంటర్నెట్ వస్తుంది. డిజర్ట్లో కూడా ఇంటర్నెట్ వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఉపగ్రహాల ద్వారా ఆ సేవలు అందిస్తారు. అంటే స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్స్ పెట్టి ఆ శాటిలైట్స్ ద్వారా భూమిపైన ఏ మూలలకైనా ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు. అలాగే ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్లో భాగంగా మొదటి అంశం ఏంటంటే, మొదటి అంగం, ద ఫస్ట్ పిల్లర్ ఏంటి అంటే, భూమి యావత్తును కవర్ చేసే రీతిలో గగనతలంలో ఉపగ్రహాలు పెడతారు. దాంతో ప్రపంచము భూమిపైన ఎక్కడి నుంచి ఏ చిన్న రాకెట్, మిసైల్, మీకు డ్రోన్ ఏది వచ్చినా దాన్ని గుర్తిస్తుంది. ఇక ఈ ఎయిర్ డిఫెన్స్ కూడా ఛేదించి వెళ్ళేటివి కూడా ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను ఛేదించి పాక్ రేడార్లను కూడా గుర్తించకుండా మన బ్రహ్మోస్ మిసైల్ వెళ్ళి కొట్టేసింది. సో అది వేరే విషయం. కానీ మొదటి డైమెన్షన్ ఏంటంటే ఈ స్పేస్ అంతా కవర్ చేసే శాటిలైట్స్. రెండవది గ్రౌండ్ పైన గగనతలంలో మిసైల్స్ పెడతారు. అంటే మిసైల్స్ కావచ్చు, లేజర్ కూడా ఇవాళ వెపన్గా వాడుతున్నారు. సో మిసైల్స్, లేజర్ వెపన్స్ గగనతలంలో మోహరించి ఉంటాయి. అంటే ఎప్పుడైతే శాటిలైట్ ఇంకో పలానా రాకెట్ అమెరికా మీదికి దూసుకొస్తుంది, పలానా మిసైల్ దూసుకొస్తోంది అని గుర్తించడంతోనే దాన్ని జామ్ చేయడానికో అటాక్ చేయడానికి క్లియర్గా మిసైలు భూమి మీదకి వెళ్ళి సిద్ధంగా ఉంటుంది, అమెరికా గడ్డ మీదకి వెళ్ళి గగనతలంలో కూడా సిద్ధంగా ఉంటుంది. ఇది రెండవది. అంటే స్పేస్ బేస్, గ్రౌండ్ బేస్, మిసైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మూడవది అమెరికాలో వివిధ ప్రాంతాల్లో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ సెంటర్స్ ఉంటాయి, ఏఐ కమాండ్ సెంటర్స్. ఈ ఏఐ కమాండ్ సెంటర్స్ ఏం చేస్తాయంటే ఎప్పటికప్పుడు శాటిలైట్స్ పంపించే డేటాను, ఇతరత్రా డేటాను రియల్ టైంలో ఎనలైజ్ చేస్తూ ఎక్కడి నుంచి ఈ మిసైల్ వస్తోంది, ఏ ట్రాజెక్టరీలో వస్తోంది, అంటే ఏ మార్గం ద్వారా అమెరికా వైపు వస్తోంది, ఎంత వేగంగా వస్తోంది, ఎక్కడ అటాక్ చేయొచ్చు గుర్తించి దాన్ని ఎక్కడ కొడితే అది పడిపోతుందో చెప్తుంది. ఇది ఏఐ కమాండ్ సెంటర్. ఇటీవల మనం భారతదేశం కూడా ఆపరేషన్ సింధూర్లో ఏఐ వాడాం, డిఫెన్స్లో వాడాం, అఫెన్స్లో వాడాం. ఇప్పుడు రేడార్ యుద్ధ విమానాల్లో అమర్చినటువంటి రేడార్ లాంటి వ్యవస్థలు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను స్కాన్ చేసి ఆ వ్యవస్థ మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని రియల్ టైంలో ఎనలైజ్ చేసి పైలట్లకు గైడెన్స్ ఇచ్చింది. ఎక్కడ కొడితే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వీక్ ఉంది, ఏ పాయింట్లో కొట్టాలి అని పైలట్లకు గైడెన్స్ ఇచ్చింది. ఇది అఫెన్స్లో. డిఫెన్స్లో కూడా ఏంటంటే భారతదేశంలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో వాడిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి మిసైల్స్, డ్రోన్లు ఏ మార్గంలో ఎంత వేగంగా వస్తున్నాయి, ఎక్కడ వచ్చి తాకవచ్చు గుర్తించి వాటిని ఎక్కడ అటాక్ చేస్తే, ఏ మార్గంలో వెళ్ళి అటాక్ చేస్తే డిస్ట్రాయ్ చేయొచ్చు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ రియల్ టైంలో మన ఎయిర్ ఫోర్స్కు, మన ఆర్మ్ ఫోర్సెస్కు గైడెన్స్ ఇచ్చింది. సో మనం ఇది చేసాం. ఇదే ఇంతకన్నా చాలా అడ్వాన్స్ కంట్రీ కదా అమెరికా. సో అందువల్ల ఏఐ కమాండ్ సెంటర్స్ 3. అంటే ఒకటి భూమి అంతా, గగనతలం అంతా కవర్ అయ్యేలా శాటిలైట్స్, 2 భూమిపైన ఆకాశాన ఉండే మిసైల్స్, 3 ఏఐ కమాండ్ సెంటర్స్. ఈ 3 రకాల వ్యవస్థ కలిపితే గోల్డెన్ డోమ్ అంటారు. అంటే ఒక రకంగా అమెరికా వైపు ఏది కూడా రాకుండా, ట్రంపే చెప్పాడు, భూమి అటువైపు నుంచి వచ్చినా, అంటే అమెరికా ఇటువైపు ఉంటే ఇంకో వైపు నుంచి వచ్చినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి.
ఆఖరికి స్పేస్ నుంచి వచ్చిన అంటే వేరే గ్రహం నుంచి కూడా అటాక్ వచ్చినా కూడా ఈ డిఫెన్స్ వ్యవస్థ కాపాడుతుంది అని. దీన్ని గోల్డెన్ డోమ్ అంటారు. మీరు అడిగిన మొదటి ప్రశ్న గోల్డెన్ డోమ్ అంటే ఏమిటి అని. ఇక రెండవది ట్రంప్ ఎందుకు ఆలోచిస్తున్నాడు దీనికి. ట్రంప్ యొక్క స్వభావమే బోల్డ్, బిగ్, గ్లోబల్ హెడ్లైన్స్ను క్యాచ్ చేసేది, తన సొంత విజయంగా చెప్పుకునేది. చాలామంది సోకాల్ స్ట్రాంగ్ మెన్ లీడర్స్కి ఉండే లక్షణం ఏంటంటే భూమిపైన తాను చేసింది ఇంకెవరు చేయకూడదు, తనది ఒక గుర్తుగా ఉండాలి అంటూ ఉన్న భవనాలు కూలగొట్టి కొత్తవి కడుతుంటారు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. దట్ ఈస్ ఎ పర్సనాలిటీ ట్రేట్ ఆఫ్ స్ట్రాంగ్ మెన్ లీడర్స్. మీరు ఎక్కడన్నా ప్రపంచంలో చూడండి, చరిత్రలో చూడండి, స్ట్రాంగ్ మెన్ అని చెప్పుకునే లీడర్స్ ఎవరు కూడా ప్రజల జీవితాలని మార్పు చేయడం కన్నా కూడా ప్రభావం చూపడం, నా పేరు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, అలా చేయడం, ఇది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. ట్రంప్ కూడా ఆ క్యారెక్టర్ ఉంది, ఆ పర్సనాలిటీ ఉంది, ఆయన సైకాలజీ అది. ట్రంప్ పొలిటికల్ సైకాలజీని అనలైజ్ చేస్తే ఆయనకున్న క్యారెక్టర్ అది. అందుకే విలేకరులో మాట అడిగారు ఇంట్రెస్టింగ్గా, ఇది మీకు ఎవరైనా సజెస్ట్ చేశారా అని అడిగారు. అడుగుతాను ఏం చెప్పాడు తెలుసా సమాధానం, లేదు నాకే ఐడియా వచ్చింది, నేను చెప్తే వాళ్ళు దాని మీద అభిప్రాయం చెప్పారు అన్నాడు. సో ఈజ్ అన్ ఎక్స్పర్ట్, సో మిసైల్ ఎక్స్పర్టు, స్పేస్ వార్ ఎక్స్పర్టు. మన అది నిజమా అంటే మళ్ళీ ఆయనే చెప్పిండు, రొనాల్డ్ రీగన్ మొదలుపెట్టిన దీన్ని నేను పూర్తి చేస్తున్నా అన్నాడు. మరి అంతకుముందు ఏమన్నాడు, నాకే ఐడియా వచ్చింది, నేను చెప్తే వాళ్ళు సలహాలు ఇచ్చారన్నాడు. నాకెవరు సలహా ఇవ్వలే, నాకే ఐడియా వచ్చి చెప్తే వాళ్ళు చెప్పారన్నాడు. మళ్ళీ వెంటనే ఇది రొనాల్డ్ రీగన్ ప్రారంభించిన దాన్ని మేము పూర్తి చేస్తున్నాం అన్నాడు. అంటే రెండింటికి రొనాల్డ్ రీగన్ ప్రారంభించింది నీ సలహా కాదు కదా, నిజం కూడా అదే. 200 ఇది కొత్తదేం కాదు ఐడియా. 1983లో రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇలాంటిది ఒకదాన్ని ఆలోచించారు. దాన్ని స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ అన్నారు. అప్పుడు మన పాపులర్గా అయిన పేరు స్టార్ వార్స్ అని. దానికి మీద $100 కోట్ల ఖర్చు పెట్టారు, మోడల్స్తో డిజైన్ తయారు చేశారు, పెద్ద చర్చ జరిగింది. చివరకు శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు, ప్రపంచం అంతటా దాని పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది మిలిటరైజేషన్ ఆఫ్ అవుటర్ స్పేస్ అంటారు. అంటే రోజసీని కూడా మీరు మిలిటరీకరణ చేస్తున్నారని. ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ ముందుకు పోలే. 83లో రొనాల్డ్ రీగన్ ప్రతిపాదించింది, ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ప్రతిపాదిస్తున్నాడు. సో ట్రంప్ లవ్స్ బిగ్ థింగ్స్, ట్రంప్ లవ్స్ బోల్డ్ థింగ్స్. బిగ్ బోల్డే కాదు, ట్రంప్కు అత్యంత ఇష్టమైనది బిజినెస్. సో ట్రంప్ మనమేమో దీంట్లో మిలిటరైజేషన్ ఆఫ్ అవుటర్ స్పేస్ చూస్తాం, ట్రంప్ దీనిలో అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తాడు. ట్రంప్ మీరు ఎక్కడైనా చూడండి ఆయన వ్యాపార కోణమే. అది రష్యా యుక్రెయిన్ వార్ అంటే ఉక్రెయిన్లో ఉన్న మినరల్స్ గురించి మాట్లాడతాడు, ఇండియా పాక్ ఘర్షణ అంటే ట్రేడ్ గురించి మాట్లాడతాడు. నేను ట్రేడ్ ఆపుతానంటే వాళ్ళు యుద్ధం ఆపారు, నేను యుద్ధం చేస్తే ఎక్కువ ట్రేడ్ ఇస్తానని అంటాడు. గాజాలో మానవ మారణహోమం జరుగుతుంటే దాన్ని రియల్ ఎస్టేట్ రిసార్ట్ అంటాడు అందరినీ పంపించి. సో ట్రంప్ ఎక్కడ పక్కనున్న గ్రీన్లాండ్లో అక్కడున్న ఆయిల్, గ్యాస్, మినరల్స్ గురించి ఆలోచిస్తాడు. సో ట్రంప్ లైక్స్ బోల్డ్, బిగ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బిజినెస్. సో ఇందులో కూడా ట్రంప్ బిజినెసే. ఎందుకు, ఇది లక్షల కోట్ల డాలర్ల ఖర్చు. ఆల్రెడీ ట్రంపే అన్నాడు, మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఫండ్ అంటున్నాడు. చాలామంది డబ్బులు పెట్టడానికి. అంటే ఏంటి, డబ్బులు ఎందుకు పెడతారు, చారిటీకి కాదు, ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, ఆయన అత్యంత సన్నిహిత మిత్రుడు ఇలాన్ మస్క్ ముందుకొచ్చాడు ఆల్రెడీ. ఎందుకంటే ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ఉంది, ఆల్రెడీ గగనతలంలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్కు ప్రపంచవ్యాప్తంగా భూమి మొత్తంని కవర్ చేశారు, ఆ శాటిలైట్స్ ఉన్నాయి. సో ఆయన సర్వీసెస్ అందిస్తాను అని స్పేస్ ఎక్స్ ముందుకు వచ్చింది. అలాగే లాకీడ్ మార్టిన్ అని ఇలాంటి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అమెరికన్ ఎకానమీని శాసించేటువంటి ఒక కీలకమైన వ్యవస్థ. అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. ఐజెన్హోవర్ అనే అమెరికా అధ్యక్షుడు 1960sలో అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, వాడిన పదం ఇది, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్. వాడుడే కాదు, వార్ని చేశాడు కూడా. ఇది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ డెమోక్రటిక్ ప్రభుత్వాల పైన అవాంఛనీయమైన అన్వారంటెడ్ ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతోంది. ఇది ప్రమాదకరమని హెచ్చరించాడు అమెరికన్ ప్రెసిడెంట్ ఐజెన్హోవర్. సో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. ట్రంప్ సీస్ ఏ బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ ఇట్. సో మీరు అడిగిన మొదటి ప్రశ్న గోల్డెన్ డోమ్ అంటే ఏం చెప్పాను,
రెండవ ప్రశ్న గోల్డెన్ డోమ్ ట్రంప్ ఎందుకు ఆలోచిస్తున్నాడు చెప్పారు. ఇక మూడవది దీని సవాల్ ఏంటి? ఫస్ట్ ట్రంప్ ఏమంటాడు, ఇది 100% నియర్ 100% ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అంటున్నాడు. హిస్టరీ చెప్తోంది కాదని. ఎందుకంటే రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే 1983లోనే నేను ఇంతకుముందు చెప్పినట్లు స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ పేరిట మనం నిక్ నేమ్ స్టార్ వార్స్ అని విన్నాము. మొదలుపెట్టి దాన్ని $100 కోట్ల ఖర్చు పెట్టి డిజైన్లు మోడల్స్ రూపొందించి శాస్త్రవేత్తలు వదిలేశారు. సో అందువల్ల ఇది నియర్ 100% ట్రంప్ అంటున్నాడు. అది ఎవ్రీబడి స్కెప్టికల్ అవుతుందా కాదా అని. ఇక రెండవది ఇది ఎందుకు టెక్నికల్ ఫైనాన్షియల్ ఈ రెండు డైమెన్షన్స్ మనకు ఫీజిబిలిటీ కిందకి వస్తాయి. టెక్నికల్గా చూసినప్పుడు మళ్ళీ రెండు సవాళ్ళు వస్తాయి. మొదటి సవాల్ ఏంటంటే ఇజ్రాయిల్ ఐరన్ డోమ్, యునైటెడ్ స్టేట్స్ గోల్డెన్ డోమ్, ఈ రెండింటి మధ్య మనకు సైజ్ ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయిల్ అయినా అమెరికా అయినా వాట్ ఈజ్ ఎ డోమ్? డోమ్ అంటే ఏంటి? మనకు గోపురం. మన కామన్ మ్యాన్స్ భాషలో చెప్పాలంటే ఒక డోమ్ కవర్ చేయాలంటే ఆ ఏరియా మొత్తం కవర్ చేయాలి. ఇజ్రాయిల్ ఏరియా కవర్ చేయడం అంటే ఎంత? అమెరికా ఏరియా కవర్ చేయడం అంటే ఎంత? ఇజ్రాయిల్ టోటల్ వైశాల్యము 20,000 చదరపు కిలోమీటర్లు, 20,000 స్క్వేర్ కిలోమీటర్స్. అమెరికా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద వైశాల్యం కలిగిన దేశం. రష్యా, కెనడా తర్వాత యునైటెడ్ స్టేట్సే వస్తుంది. అమెరికా టోటల్ ఏరియా ఎంత అంటే 9.8 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, 98 లక్షల చదరపు కిలోమీటర్లు. ఎక్కడ 20,000 చదరపు కిలోమీటర్లు, ఎక్కడ 98 లక్షలు. 9.8 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 98 lakh. కంపారిజన్ చూడండి, 20,000 స్క్వేర్ కిలోమీటర్స్, 98 lakh స్క్వేర్ కిలోమీటర్స్. ఎన్ని రేట్లు ఎక్కువ తెలుసా? సింపుల్ ఫాస్ట్గా అరిథమెటిక్ క్యాలిక్యులేషన్ చేస్తే బహుశా 490 టైమ్స్ వస్తుంది. అంటే ఇజ్రాయిల్తో పోలిస్తే యునైటెడ్ స్టేట్స్ జాగ్రఫికల్ ఏరియా 490 టైమ్స్ పెద్దది, 490 రెట్లు. మరి ఎంత టెక్నికల్ ఫీజిబిలిటీ వస్తుంది మీకు, ఎంత ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ వస్తుంది. ఇప్పుడు మీ ఇల్లు 300 చదరపు గజాలు, 300 చదరపు గజాలకు ఒక గోపురం కట్టడం ఎంత ఖర్చు అవుతుంది? మీరు 3 లక్షల చదరపు కిలోమీటర్లు, 30,000 చదరపు కిలోమీటర్లు ఒక ల్యాండ్ ఉంటుంది, లేదా ఒక 50 ఎకరాలు. 50 ఎకరాల్లో గోపురం కట్టాలంటే ఎంత అవుతుంది మీరు ఆలోచించండి. ఫైనాన్షియల్గా, టెక్నికల్గా ఎంత ఛాలెంజింగ్ టాస్కో చూడండి. అందువల్ల ఇది మొదటి డైమెన్షన్. ఇది టెక్నికల్ ఫీజిబిలిటీలో మొదటి డైమెన్షన్. ఇజ్రాయిల్తో పోలిస్తే 490 టైమ్స్ ఎక్కువ వైశాల్యం కలిగిన భూమి. ఇక రెండవ టెక్నికల్ ఛాలెంజ్ ఏంటంటే ఇది గగనతలములో మిసైల్స్ను, లేజర్ వెపన్స్ను మోహరించి ఉండాలి. ఇది ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత. రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్గా ప్రతిపాదించినప్పుడు కూడా, స్టార్ వార్స్గా పిలిచినప్పుడు కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ చైనా, రష్యా తన ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇప్పుడు భూమిపైన నువ్వు మిసైల్స్ పెడితే పక్క దేశం మిసైల్స్ పెడుతుంది. ఇప్పుడు భారతదేశం అణుపరీక్షలు జరిపింది, పాకిస్తాన్ అణుపరీక్ష జరిపింది. భారతదేశం మిసైల్ టెస్ట్ చేసింది, పాకిస్తాన్ మిసైల్ టెస్ట్ చేసింది, పక్కన చైనా మిసైల్ టెస్ట్ చేస్తే ఇండియా మిసైల్ టెస్ట్ చేసింది, నార్త్ కొరియా మిసైల్ టెస్ట్ చేస్తే మళ్ళీ పక్కన సౌత్ కొరియా చేస్తుంది. మనం కళ్ళారా చూస్తున్నాం కదా. ఎందుకంటే ఆటోమేటిక్గా గ్రౌండ్ పైనే మనం ఆర్మ్స్ రేస్ చూస్తున్నాం, ఆయుధ పోటీ చూస్తున్నాం. ఇది గగనతలములో ఆయుధ పోటీకి దారితీస్తుంది. అంటే స్పేస్ ఆర్మ్స్ రేస్ ఇన్ స్పేస్ దారితీస్తుంది. ఇది రోదసీ రంగాన్ని, గగనతలాన్ని మిలిటరైజ్ చేస్తుంది. అంటే భూమిపైననే ఘర్షణ కాదు, మొత్తం స్పేస్లో ఒక ఉద్రిక్త వాతావరణాన్ని కలిగి పెడుతుంది. ఇప్పుడు మనం రెండు దేశాల సరిహద్దుల్లో సైన్యాలు మోహరించి ఉంటే ఎలా అవుతుంది? ఇప్పుడు ఎల్ఓసికి అటు ఇటు భారీ ఎత్తున సైన్యాలను ఇండియా, పాకిస్తాన్ మోహరించి పెట్టింది అనుకోండి. అంటే దాన్ని ఏమంటారు? మనం ఆపరేషన్ పరాక్రమం చేశాం అంటే అది అలా సైన్యాలు మోహరించి ఉన్నంత సమయం ఉద్రిక్తత ఉంటుంది. ఇది యుద్ధ సమయంలో ఉండే ఉద్రిక్తతను మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు అమెరికా ప్రతిపాదిస్తున్న గోల్డెన్ డోమ్ వల్ల 365 రోజులు కూడా యుద్ధ వాతావరణాన్ని తలపించేటువంటి ఉద్రిక్తత గగనతలంలో ఉంటుంది. ఎందుకంటే అమెరికా పెట్టుకుంటే మిగతా దేశాలు ఊరుకుంటాయా?
చైనా ఊరుకుంటుందా? రష్యా ఊరుకుంటుందా? అమెరికా వల్ల తనకు సవాల్గా భావించి ఈ రెండు దేశాలు ఊరుకోవు. భారతదేశం ఊరుకుంటే ఊరుకోవచ్చు, కానీ ఎందుకంటే మనకు అమెరికా సవాల్ కాదు, కానీ చైనా సవాల్ కదా, రష్యా సవాల్ కదా. మరి ఆ దేశాలు కాదు, ఇరాన్, నార్త్ కొరియా, ఈవెన్ యూరప్ ఇప్పుడు నాటో నుంచి వచ్చిన ఒత్తిళ్లు చూస్తున్నాయి కదా. ఫ్రాన్స్, యూకే లాంటి వాళ్ళు అణ్వాయుధాలు కూడా తయారు చేసి పెట్టుకున్నారు కదా. ఇవాళ మిగతా యూరోపియన్ కంట్రీస్ కూడా మాకు న్యూక్లియర్ అంబ్రెలా ఎక్స్టెండ్ చేయమని ఫ్రాన్స్ని, యూకేని అడుగుతున్నాయి కదా. అందువల్ల ఇది మిలిటరైజేషన్ ఆఫ్ ఔటర్ స్పేస్కు దారితీసి అంటే గగనతలము యుద్ధ భూమిగా మారుస్తుంది. సో ఇది టెక్నికల్గా వచ్చే మరో సమస్య. ఇక ఫైనాన్షియల్గా వచ్చినప్పుడు ట్రంప్ చెప్పేది దీనికి $175 బిలియన్ వస్తుంది అని. అంటే 15 లక్షల కోట్ల డాలర్లు. 15 లక్షల కోట్ల డాలర్లు అంటే మీరు ఆలోచించండి, ఇది ఇంతే ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్లో వాడే మిసైల్, ఐ థింక్ పేరు సరిగ్గా గుర్తు, టామర్ మిసైల్ అనుకుంటాను, వెరిఫై చేయాలి. బట్ ఇజ్రాయిల్ ఐరన్ డోమ్లో వాడే మిసైల్ ధర $50,000, $50,000. అంటే ఒక చిన్న రాకెట్ను కొట్టాలన్నా వాడే మిసైల్ కాస్ట్ $50,000. ఇప్పుడు ఎన్ని మిసైల్స్ వాడాలి? మీకు 98 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాను గగనతలం వైపు నుంచి కవర్ చేయాలి అంటే ఎన్ని లేజర్ వెపన్స్ వాడాలి, ఎన్ని మిసైల్స్ వాడాలి, గ్రౌండ్ మీద ఎన్ని వాడాలి, స్పేస్లు ఎన్ని వాడాలి? ఒక్క మిసైల్ కాస్ట్, అది కూడా ఇజ్రాయిల్లో, ఎందుకంటే ట్రంపే చెప్తున్నాడు ఇజ్రాయిల్ కన్నా మోర్ అడ్వాన్స్డ్ అమెరికా పెట్టే గోల్డెన్ డోమ్ అని. అంటే ఐరన్ డోమ్కే ఒక్క మిసైల్కు $50,000 అయితే గోల్డెన్ డోమ్లో వాడే మోస్ట్ మోడర్న్ మిసైల్స్కి ఎంత ఖర్చు అవుతుంది? అందువల్ల ఇది $15 lakh కాదు, ఇంకా చాలా ఎక్కువవుతుంది. ఆల్రెడీ అమెరికన్ ఎకానమీ తీవ్రమైన ప్రెషర్లో ఉంది. నాకు గుర్తున్నంత వరకు అమెరికన్ ఎకానమీ, అమెరికా జీడిపి $29 trillion. ఇప్పుడు మన ఇండియా జీడిపి అరౌండ్ $4 trillion. అంటే $1 trillion అంటే $1,00,000 కోట్ల. సో మన జీడిపి $4 trillion అయితే, సబ్జెక్ట్ టు కరెక్షన్, అమెరికా జీడిపి $29 trillion. కానీ అమెరికా డెట్ ఎంత తెలుసా? $36 trillion. అంటే అమెరికా జీడిపి కన్నా గణనీయంగా ఎక్కువగా మీకు అమెరికా డెట్ ఉంది. ఆల్రెడీ అమెరికన్ డెట్ పెరుగుతున్న అమెరికా ప్రభుత్వ ఫెడరల్ డెఫిసిట్ కూడా 6.9% ఉంది. మీకు ఇది 9%కు మారుతుంది 2000 త్వరలో అని చెప్పి అంచనాలు వస్తున్నాయి. సో ఈ డెట్ పెరగడం వల్ల ప్రపంచంలో టాప్ రేటింగ్ ఏజెన్సీస్ అన్నీ అమెరికాకుండే సుప్రీం రేటింగ్ను తగ్గించాయి. ఈ రేటింగ్ ఏజెన్సీలు క్రెడిట్ వర్తీనెస్ అంటారు, అంటే ఆ దేశానికి అప్పు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. అలా క్రెడిట్ రేటింగ్లు ఇచ్చే ఫిచ్, S&P అండ్ మీకు మూడీస్. S&P 2011లోనే అమెరికన్ క్రెడిట్ రేటింగ్ను తగ్గించారు. అంటే హైయెస్ట్ ఉండే ఇదో AAA అని. సో ఇప్పుడు తగ్గించారు. లేటెస్ట్గా మూడీస్ తగ్గించారు, ఫిచ్ తగ్గించింది. అందరూ చెప్పింది ఏంటి? భారీగా పెరుగుతున్న అమెరికా ఫెడరల్ డెఫిసిట్, అలాగే భారీగా పెరుగుతున్న అమెరికన్ డెట్, దీనివల్ల మేము అమెరికా ప్రభుత్వ రేటింగ్ను చరిత్రలో మొదటిసారి, అంటే ఇంతవరకు ఈ రేటింగ్లు స్టార్ట్ అయ్యి దాదాపు 100 ఏళ్ళు అయిందేమో, ఈ రేటింగ్ల చరిత్రలో మొదటిసారి అమెరికన్ క్రెడిట్ వర్తీనెస్, అంటే అమెరికాకు అప్పు ఇవ్వచ్చా లేదా, అప్పుకు అమెరికాకు అర్హత ఉందా లేదా అన్నదాన్ని టాప్ 3 రేటింగ్ ఏజెన్సీస్ S&P, ఫిచ్, మూడీస్ 3 తగ్గించేశాయి. అయితే దీన్ని బట్టి అమెరికాకి ఏదో దివాలా తీస్తుందని కాదు, ఎందుకంటే అమెరికాకున్న స్ట్రెంత్ కూడా ఇదే మూడీస్ రేటింగ్ తగ్గిస్తూ కూడా చెప్పింది. స్ట్రెంత్ ఏంటి? అమెరికన్ డాలర్ ఈజ్ ద రిజర్వ్ కరెన్సీ. ఇప్పటికీ కూడా ప్రపంచమంతా అమెరికన్ డాలర్లలోనే దాచుకుంటుంది తప్ప వేరే దాంట్లో దాచుకోదు. ఈవెన్ టుడే అమెరికా ఈజ్ అ టెక్నాలజికల్లీ సుప్రీం కంట్రీ, ఇన్నోవేషన్ కంట్రీ. అందువల్ల అమెరికన్ సైజ్ ఆఫ్ ద ఎకానమీ కూడా చాలా పెద్దది. నీకు ఆదాయం ఎక్కువ ఉంటే అప్పు ఎంతున్నా భరించగలుగుతావు, లోటు ఎంతున్నా భరించగలుగుతావు. 20,000 జీతం ఉన్నవాడు లోటు భరించలేడు, 20 లక్షల జీతం ఉన్నవాడు లోటు పెద్ద లెక్కే కాదు. అందువల్ల ఈ 3 కారణాలు, సైజ్ ఆఫ్ ద ఎకానమీ, టెక్నాలజికల్ అండ్ ఇన్నోవేటివ్ క్యారెక్టర్ ఆఫ్ ద అమెరికన్ ఎకానమీ, అమెరికన్ కరెన్సీ ఫెడరల్ ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ కరెన్సీ, అందరూ దాచుకునే కరెన్సీ వల్ల
డాలర్కు డిమాండ్. ఈ 3 కారణాల రీత్యా అమెరికాకు అప్పిస్తే ప్రమాదం ఏమీ ఉండదు. బట్ స్టిల్ రేటింగ్ ఏజెన్సీ తగ్గించాయి. ఇప్పుడు మరి ఈ ప్రాజెక్ట్ పెట్టుకుంటే 15 లక్షల కోట్ల డాలర్లని ఇప్పుడే $175 బిలియన్, లేటెస్ట్గా ఇనీషియల్ బడ్జెటే $25 బిలియన్, $2,500 కోట్ల డాలర్లు. ట్రంపే చెప్పాడు ఇప్పుడు కొత్త బిల్లులో $25 బిలియన్ మేము ఈ గోల్డెన్ డోమ్కే కేటాయిస్తున్నాం, అమెరికన్ కాంగ్రెస్ అనుమతి కోరుతున్నామని. సో అందువల్ల ఈ ఫైనాన్షియల్గా ఎంత బర్డన్ అవుతుంది, టెక్నికల్ ఫీజిబిలిటీ ఏంటి, దీనికి ఉండే గ్లోబల్ ఇంప్లికేషన్స్, గ్లోబల్ జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏంటి అనేది సవాళ్ళుగా ఉంటాయి.